జూన్ 26, 27, 28 తారీఖులలో వృషభ రాశి వారికి ఒకరు చేతులెత్తి దండం పెట్టబోతూ ఉన్నారు. అయితే జూన్ 26, 27, 28 తారీఖులలో వృషభ రాశి వారికి ఎవరు చేతులెత్తి దండం పెట్టబోతూ ఉన్నారు? వృషభ రాశిలో హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీకాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరు చేతులెత్తి దండం పెట్టబోతూ ఉన్నారు అంటే ఈ వృషభ రాశి వారు సహజంగానే వృషభ రాశి వారు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలానే వీరికి జీవితంలో చాలా కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అంటే వీరికి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తులు. వీరికంటూ మంచి చెడు కూడా తెలిసి ఉంటాయన్నమాట. అలానే న్యాయం అనేది కూడా వీరికి బాగా తెలుసు. న్యాయం ఎప్పుడు ఎవరికి చేయాలి అని. ఒకరికి అన్యాయం చేసేటటువంటి మనస్సు అయితే వీరిది అస్సలు కానే కాదు. నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వమే కానీ ఒకరిని బాధ పెట్టడం కానీ ఒకరిని ఏదో ఒక రకంగా అంటే డబ్బులు తీసుకోవటం కానీ ఇలాంటి లక్షణాలను మాత్రం వీరు కలిగి ఉండరన్నమాట. అలానే వీరి జీవితంలో మంచైనా చెడైనా రెండూ కూడా సమానంగా భావిస్తారన్నమాట. ఏదో మంచి వచ్చింది కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చెడు వచ్చింది కదా అని చెప్పి చాలా బాధపడుతూ వీరు అస్సలు కూర్చోరు. ధైర్యం అయితే చాలా ఉంటుంది. వీరి ధైర్యంతో వీరి కుటుంబాన్ని నెట్టుకు వస్తూ ఉంటారు. వీరి దగ్గర డబ్బు లేకపోయినా గుణం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలా అని చెప్పి సంపాదించకుండా ఖాళీగా ఉండే మైండ్ సెట్ అయితే వీరిది కాదు. చాలా కష్టపడి సంపాదించేటటువంటి మైండ్ సెట్ అన్నమాట. కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతారు ఈ రాశివారు. వీరు డబ్బు లేకపోయినా కూడా ఎప్పుడు ఎవరికి తల వంచరు. ఎందుకంటే వీరు ధైర్యం ఉంది, వీరికి ధైర్యం ఉంది, సంపాదించుకునే తెలివి ఉంది అనే ఆలోచనలో ఉంటారన్నమాట. అందుకే వీరు డబ్బు లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడరు. నలుగురికి న్యాయం చెప్పేటటువంటి మంచి మనసుని కూడా కలిగి ఉంటారు. అంతేకాదు నలుగురికి న్యాయం చెప్పేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టంని నమ్ముకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. కష్టపడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇంకా కష్టపడుతూనే ఉంటారు. అంతే తప్ప వీరు ఏదో కష్టం వచ్చింది కదా అని చెప్పి అస్సలు ఆగిపోరన్నమాట. ఎన్ని రకాల కష్టాలను అయినా ఎదుర్కొంటారు. కానీ కష్టం ఉంది అని ఆగిపోయే మనస్తత్వం అస్సలు కాదు. అంతేకాదు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇలాంటి ఒక న్యాయం చెప్పేటటువంటి మాటల వల్ల వీరికి నాయకత్వ లక్షణాలు రావటం వల్ల నలుగురు చేతి దండం పెడుతూ ఉంటారన్నమాట. ఆ స్టేజ్కి వస్తారు. ఎన్నో అవమానాలు పడి ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు నలుగురు చెయ్యెత్తి దండం పెట్టించుకునేటటువంటి స్థాయికి వచ్చారు అంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి రాబోయే రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇక వీరికి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కూడా కలిసి రాబోతూ ఉంది. తెలుసుకున్నారు కదా ఈ యొక్క
వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, అలాని ఎవరు చేతి దండం పెడతారని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.